వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్లారెడ్డి పెద్ద చెరువును సందర్శించిన జిల్లా ఎస్పీ సింధు శర్మ. $33 లక్షల విలువైన ఆల్ఫా జోలం స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులుగా పదవి బాధ్యతలు చేపట్టిన పోచారం. పోచారం శ్రీనివాస్ రెడ్డికి అభినందనలు తెలిపిన ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దినేష్ రెడ్డి. గణేష్ విగ్రహం వద్ద భారీ ఎత్తున అన్నదానం, ప్రత్యేక పూజ నిర్వహించిన ఉత్సవ కమిటీ మహిళలు. ఘనంగా గణేష్ పూజా కార్యక్రమం, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని వినాయక నిమజ్జనం నిర్వహించే ఎల్లారెడ్డి పెద్ద చెరువును కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ శనివారం రోజు సందర్శించారు. నిమజ్జనానికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు, చెరువు చుట్టూ రక్షణ చర్యలు, ప్రజా జాగ్రత్తలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ నిమజ్జన సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. చెరువులో పూర్తిగా నీరు ఉన్నందున చిన్నపిల్లలు నీటిలో దిగకూడదని జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. నిమజ్జనం సమయంలో భక్తులు, ప్రజలు ఇలాంటి ప్రమాదాలు కాకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ రవీంద్రనాయక్, ఎస్ఐ మహేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోపాలపేటలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 33 లక్షల విలువైన ఆల్బోచూలంని శనివారం 3 వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ సిఐ స్వప్న ఆధ్వర్యంలో పక్కా సమాచారంతో దాడులు నిర్వహించగా ఎల్లారెడ్డి మండలం రుద్రారంకు చెందిన దొంతి లక్ష్మీనారాయణ గౌడ్, గాంధారికి చెందిన భీమగోని ప్రవీణ్ గౌడ్, మాసంపల్లికి చెందిన బండారి సిద్దిరామగౌడ్ వద్ద నుంచి సుమారు 3.5 కిలోల ఆల్పాజోలం సీజ్ చేశారు. ఇక పట్టుబడిన ఆల్పాజోలం సుమారు 33 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇక మాసంపల్లికి చెందిన బండారి బాబా గౌడ్ పరారీలో ఉన్నట్లుగా ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సిఐలు వెంకటేష్, ఎండి షాకీర్ అహ్మద్, ఎస్ఐ నరసింహాచారి సిబ్బంది పాల్గొన్నారు.
హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో శనివారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర వ్యవసాయ సలహాదారులుగా పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఆయన ఛాంబర్లో వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు పోచారం శ్రీనివాసరెడ్డిని తన ఛాంబర్లో కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పదవి బాధ్యతలు చేపట్టిన పోచారం శ్రీనివాసరెడ్డికి బాన్సువాడ నియోజకవర్గ నాయకులు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాన్ని చేపట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ పోచారానికి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన సతీమణి పుష్పను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. విధివచతురాటనం తద్విప్రాసో విపన్యవో జాగృతా సిద్ధమిందతే విష్ణో పరమం పదం ఓం రాజాదిరాజాయ ప్రదయ భగవాన్ సర్వాత్మక సర్వం లలిత పద్మావతి సర్వేద పూజా క్షేత్రమా నుంచి వచ్చారా అయ్యా కొండగట్టు క్లాప్ చక్కగా తీసుకున్నాం ठीक है सर लगी Thank you, Anna. Thank you very much. Thank you, Anna. ఇట్లా సీనా మీరు ఇటు వస్తారా నాపొచ్చు. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ప్రభుత్వ సలహాదారులుగా శనివారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన మాజీ మంత్రి వర్యులు బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డిని గారి తనయుడు దినేష్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలను స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు ఆయన. ఓం తద్విష్ణో పరమం పదకం సదాభక్తంతి సూర్యః విధివచతురాటనం తద్విప్రాసో విపన్యవో జాగృతా సిద్ధమిందతే విష్ణో పరమం పదం ఓం రాజాదిరాజాయ ప్రదయ భగవాన్ సర్వాత్మక సర్వం లలిత పద్మావతి సర్వేద ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని గౌడ్స్ కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద శనివారం పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ మహిళలు మాట్లాడుతూ ప్రతి ఏటా పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నట్లుగా ఈ ఏడాది కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుడిని వేడుకుంటున్నట్లుగా తెలిపారు. లడ్డు వేలంపాట 101 రూపాయి టోకెన్ ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. అన్నదాన కార్యక్రమానికి పట్టణంలోని ప్రముఖులు హాజరయ్యారు. ఎల్లారెడ్డి మాజీ సర్పంచ్ పప్పు వెంకటేశం, సింగిల్ విండో వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నీలకంఠం, వినోద్ కుమార్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు రవీందర్, బాలకిషన్ గౌడ్, ప్రతాప్ గౌడ్, రమేష్ గౌడ్, ముత్తు ప్రవీణ్, వేణుగౌడ్, శ్యామ్ గౌడ్, ప్రమోద్ గౌడ్, సాయిరామ్ గౌడ్, లింగం గౌడ్, మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్లాయపల్లె గ్రామానికి చెందిన భూమా
అనూషవ్వ గారికి ఒక కూతురు కొడుకు సంతానం. ఈ నెల 13వ తారీఖున నాడు అనూషవ్వ మరియు ఆమె బంధువులు కలిపి తన కూతురైన భూమ మహేశ్వరికి పెళ్లి సంబంధాలు చూద్దామని ఉదయం పూట ఇంటి నుంచి వెళ్లిందని, ఆ సమయంలో అనూషవ్వ కూతురు మహేశ్వరి ఒకతే ఇంట్లో ఉందని, ఆ తర్వాత అనూషవ్వ మరియు ఆమె బంధువులు మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో తన యొక్క కూతురు మహేశ్వరి కనిపించలేదు. వెంటనే ఆమె కోసం చుట్టుపక్కల తెలిసిన వారి వద్ద వెతకగా మహేశ్వరి ఆచూకీ దొరకకపోవడంతో పిఎస్కు వచ్చి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. కామారెడ్డి పట్టణం దేవనపల్లె స్వప్నలో కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వప్నలో కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మ పుష్పార్చన, సహస్ర దీపాలంకరణ మహోత్సవం, కోటి లలిత సహస్రనామ పారాయణం, 108 రకాల ప్రసాద మహా నైవేద్యం, భజన కార్యక్రమం, కుంకుమార్చన, అన్నప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుంకుమ పూజ కార్యక్రమానికి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి, 12వ వార్డ్ కౌన్సిలర్ గోదావరి స్వామి హాజరై వినాయకునికి పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వప్నలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొడకల గోవర్ధన్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు పసులాది రాజు, కార్యదర్శి మాలావత్ దశరథ్, కోశాధికారి వజీర్ మారుతి రావు, ఎస్పీ ఆర్ స్కూల్ యాజమాన్యం కోమిరెడ్డి మారుతి, స్వప్నలోక్ శ్రీ అభయాంజనేయ స్వామి, ఆలయ కమిటీ సభ్యులు కొవ్వూరు వెంకటేశ్వర శర్మ, శ్రీహర్ష పంతులు, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. అయితే అన్నవాళ్ళు ఇంతకుముందు కూడా పంతులు గారు అండ్ ఇద్దరు ముగ్గురు అన్నవాళ్ళు మన స్వప్నలో కమిటీ మెంబర్స్ వచ్చి ఇక్కడ మున్సిపాలిటీ ప్లేస్ ఉంది, దానికి ఫెన్సింగ్ వేసి కొంచెం ఓపెన్ జిమ్ పెడితే మాకు ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి కానీ పిల్లలకు కానీ బాగుంటుందని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు. అన్నవాళ్ళు రాగానే నేను కమిషనర్తో మాట్లాడి అది ప్రపోజల్లో కూడా పెట్టించిన. త్వరలోనే ఇదంతా ఫెన్సింగ్ వేయించుకొని మరి ఓపెన్ జిమ్ కూడా ప్లానింగ్ కి డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి అందరికీ కూడా మేము ఎల్లప్పుడూ ఇట్లే సహకారం అందిస్తాను. మీకు సంబంధించి ఏ అవసరాలు ఉన్నా కానీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మరి విఘ్నేశ్వరు యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన కామారెడ్డి పట్టిన ప్రజలందరి పైన ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భారత దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని వినాయక నవరాత్రుల సందర్భంగా శనివారం ప్రత్యేక వినాయక పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. 9 రోజుల పాటు నిర్వహించే పూజలు శనివారం రోజున కాలనీకి చెందిన ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారని భారత దుర్గా సేవా సమితి యువకులు తెలిపారు. అయితే పువ్వు వేరే తీసుకున్న తర్వాత అక్షంతలు తీసుకొని మీ యొక్క జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, ఇంట్లో పెద్దవాళ్ళకి, పార్వతీ పరమేశ్వరులకు, అలాగే మీ కులదేవత, ఇష్టదేవత మనసులో స్మరించుకోండి. బ్రాహ్మణులు కూడా మనసులో స్మరించుకోండి. మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, ఆచార్యదేవతాభ్యో నమః, అతిథిదేవతాభ్యో నమః, సర్వేభ్యో దేవేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, ఇష్టదేవతాభ్యో నమః, సర్వేభ్యో దేవేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఇది ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. అక్షంతలు స్వామివారి పాదంపై నమస్కారం చేసుకోండి. కలశం గడ్డి నీళ్లతోని గణపతి, గౌరీ, నవగ్రహాలు, తర్వాత పంచామృతం తెచ్చిన కలశం గడ్డి నీళ్లు, పంచామృతం. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాల్కొండలోని పురాతన కిల్లా వద్ద కచ్చు రాకేష్ దారుణ హత్య గురయ్యాడు. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన కచ్చు బాను లస్మయ్య కుమారుడైన రాకేష్ 4 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. దీంతో బాలుడి ఆచూకీ కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు బాల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం బాలుడి మృతదేహం ఉందని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది. సంఘటనా స్థలాన్ని సిఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ నరేష్లు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ నరేష్ తెలిపారు.
విద్యుత్ షాక్ గురైన ఓ రైతు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రాజంపేట మండలం గుండారం గ్రామ శివారులో శనివారం ఒక రైతు కరెంట్ షాక్ తో మృతి చెందినట్లుగా ఎస్ఐ పృథ్వీరాజ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన ముక్కిరి ఎల్లయ్య తన వ్యవసాయ పొలంలోని బోరు మోటార్ దగ్గర ఏపుగా పెరిగిన గడ్డిని కోస్తుండగా ప్రమాదవశాత్తు బోరు మోటార్కు విద్యుత్ సరఫరా అవుతున్న వైర్ను తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇక మృతునికి ఒక కూతురు కుమారుడు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్లారెడ్డి పెద్ద చెరువును సందర్శించిన జిల్లా ఎస్పీ సింధు శర్మ. లక్షల విలువైన ఆల్ఫా జూలం స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులుగా పదవి బాధ్యతలు చేపట్టిన పోచారం. పోచారం శ్రీనివాస్ రెడ్డికి అభినందనలు తెలిపిన ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దినేష్ రెడ్డి. గణేష్ విగ్రహం వద్ద భారీ ఎత్తున అన్నదానం, ప్రత్యేక పూజ నిర్వహించిన ఉత్సవ కమిటీ మహిళలు. ఘనంగా గణేష్ పూజా కార్యక్రమం, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.